ఆ రష్యన్ ఏజెంట్ తన ఫోన్లోని ఒక బటన్ను నొక్కాడు. వెంటనే బ్రిటిష్ విమానాశ్రయ సర్వైలెన్స్ సిస్టంలో అతని ముఖం మరొక వ్యక్తి ముఖంగా మారిపోయింది. నకిలీ పాస్పోర్ట్తో అతను కస్టమ్స్ తనిఖీలను కూడా సులభంగా దాటేశాడు. తాను విజయం సాధించానని మురిసిపోతున్న సమయంలో అతను ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కొత్త నిఘా పరికరాన్ని గమనించాడు. వెంటనే దాన్ని ఫోటో తీయడానికి అతను తన ఫోన్ను పైకెత్తాడు. కానీ అదే సమయంలో ఆ పరికరం ఆ చిత్రాన్ని రియల్ టైంలో యూకే కౌంటర్ టెర్రరిజం కమాండ్ సెంటర్కు పంపింది. అంతర్గత ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వారు యాంటోన్ వివరాలను గుర్తించారు. అతడిని పట్టుకోవాలని కమాండ్ సెంటర్ వెంటనే విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో యాంటోన్ తన ఫోన్లో ఆ కెమెరా వివరాలను అందుకున్నాడు. అది బ్రిటన్ యొక్క అత్యంత అధునాతన నిఘా సాంకేతికత. తన గుట్టు రట్టై ఉండవచ్చని అతను వెంటనే గ్రహించాడు. అనుకున్నట్లుగానే ఆంటోన్ కదలికలు నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. అరెస్టు టీం వేగంగా బ్యాగేజీ క్లెయిమ్ హాల్కు చేరుకుంది. తన చుట్టూ ఉన్న కెమెరాలను చూస్తూ అతను తన ఫోన్ స్క్రీన్పై స్వైప్ చేసి మరో బటన్ను నొక్కాడు. మరుక్షణమే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సర్వైలెన్స్ స్క్రీన్లపై యాంటోన్ నకిలీ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. కాని అరెస్ట్ టీం అక్కడికి చేరుకున్నప్పుడు వారికి ఒక తెలియని వ్యక్తి కనిపించాడు. సిస్టమ్ మళ్లీ యాంటోన్ ఉన్న చోటును చూపించింది. కాని అక్కడికి వెళ్లిన టీంకు మరో తప్పుడు వ్యక్తి ఎదురయ్యాడు. క్షణాల్లోనే యాంటోన్ నకిలీ ముఖం విమానాశ్రయ నిఘా స్క్రీన్లన్నింటిపై పదే పదే ప్రత్యక్షం కావడం మొదలైంది. ఒకానొక దశలో విమానాశ్రయమంతా యాంటోన్లే ఉన్నారా అన్నట్లుగా అనిపించింది. కౌంటర్ టెర్రరిజం సెంటర్ సిబ్బంది ఏం చేయాలో పాలుపోక అయోమయంలో ఉన్న సమయంలో యాంటోన్ ఎగ్జిట్ గేట్ వద్దకు చేరుకున్నాడు. దురదృష్టవశాత్తు మరో టెర్మినల్ నుండి ఒక డ్యూయల్ లెన్స్ కెమెరా సరిగ్గా అదే చోట అమర్చబడి ఉంది. ఆ దృశ్యాలు మళ్లీ కమాండ్ సెంటర్కు చేరాయి. యాంటోన్ వెంటనే తన కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే అరెస్ట్ టీం అతడిని చుట్టుముట్టింది. వేరే దారిలేక అతను తన చేతులెత్తి లొంగిపోయాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.